వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. అయితే మరి క్వార్టర్ వస్తుంది. సో ఈ టైంలో నిఫ్టీ 50 అంటే దాంతో పాటుగా నిఫ్టీ నెక్స్ట్ 50 ఏదైతే ఉన్నాయో వీటిలో కాస్త రిజల్ట్స్ కారణంగా అటు ఇటు అయ్యే పొజిషన్స్ ఉంటూ ఉంటాయి కదా, అవేంటి, దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, క్వార్టర్ రానే వచ్చింది. మరి ఈ టైంలో జనరల్గా ఎప్పుడు జరిగేదే నిఫ్టీ 50లోను, దాని తర్వాత ఉండే నెక్స్ట్ 51 to 100 కంపెనీస్లో కూడా కొన్ని కిందకి కొన్ని పైకి వెళ్తూ ఉంటాయి కదా. సో అలా ఈ నిఫ్టీ 50లోకి వచ్చే కంపెనీలు ఏంటి, నిఫ్టీ 50 నుంచి నెక్స్ట్ 50లోకి వెళ్ళిపోయే కంపెనీలు ఏంటి? ఓకే, తప్పకుండా. సో యాక్చువల్లీ ఏంటంటే ప్రతి క్వార్టర్లీ ఈ ఇండెక్స్ అనేది రీజిగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రీబ్యాలెన్సింగ్, రీషఫ్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్, స్టాక్ పర్ఫార్మెన్స్ని బట్టి మార్కెట్లో సపోజ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్లో ఏవైతే అండర్ పర్ఫామ్ చేసేసి ఇంతకుముందు క్వార్టర్లో 50 వరకు ఉన్నవి ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్టాక్ ప్రైస్ పర్ఫామ్ చేయకపోయేసరికి 51 నుంచి కింది పడిపోతే వాటిని సెప్టెంబర్ 30 ఈ టైంకి అయితే ఎవ్రీ క్వార్టర్కి రేపు లాస్ట్ రికార్డ్ డేట్ అనమాట. సో రేపటి తర్వాత వాటిని కిందికి వెళ్ళిపోతాయి. 2 కంపెనీస్ కిందికి వస్తాయి, 2-3 కంపెనీస్ పైకి వస్తాయి అనమాట. బేస్డ్ ఆన్ ఆ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఏవైతే ఉన్నాయో 51 నుంచి 100 వరకు ఇవి నిఫ్టీ 50లోకి మారుస్తారు. ఈ మారడం వల్ల నాకేంటి అనే ఉద్దేశం చాలామంది ఇన్వెస్టర్స్లో ఉండొచ్చు. బట్ ఇష్యూ ఏంటంటే ఇండియాలో కూడా యాక్టివ్ మేనేజ్మెంట్తో పాటు ప్యాసివ్ ఇండెక్స్లు చాలా అయిపోయాయి. వెదర్ ఈటీఎఫ్స్ అనుకోండి, వెదర్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇవన్నీ ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్స్ ఫండ్స్ యొక్క కంపోజిషన్ మారేది నిఫ్టీ కంపోజిషన్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే కంపెనీస్ పర్ఫామ్ చేయలేదో వాటిని తీసుకెళ్ళి నిఫ్టీ 50లోంచి నెక్స్ట్ నిఫ్టీ దానికి వెళ్ళినప్పుడు ఆ కంపెనీస్ ఏవైతే ఫండ్స్ హోల్డ్ చేస్తూ ఉన్నాయో వాటిని అమ్మేసి ఏవిటిని కొనాలి, నెక్స్ట్ 50 నుంచి మళ్ళీ నిఫ్టీ పైకి వెళ్ళేవి వాటిని కంపల్సరీ ఆ కంపోజిషన్ ప్రకారం కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ అంటేనే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, ఇండెక్స్లో ఎలా కంపోజిషన్ ఉందో ఆటోమేటికల్గా చేయాల్సిందే. అక్కడ ఎటువంటి సెలక్షన్ లేదు. ఫండ్ మేనేజర్ ఏదైతే ఇండెక్స్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారో ఆర్ ఈటీఎఫ్స్ ఉన్నాయో ఎటువంటి సెలక్షన్ ఉండకూడదు అక్కడ. జస్ట్ రెప్లికేట్ ద ఇండెక్స్ అనమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇది కూడా ఒక ఆపర్చునిటీ. కొన్నిసార్లు ఏంటంటే చాలా ఫండ్స్ కొంటూ ఉంటాయి, అమ్ముతూ ఉంటాయి కాబట్టి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా చూస్తే ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే పైకి వస్తున్నాయో వాటిని కొంటే ఏంటంటే షార్ట్ టర్మ్లో స్మాల్ గెయిన్స్ క్యాప్చర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో పనికొస్తుంది. సో మనం చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్ రేపు సెప్టెంబర్ 30 రికార్డ్ డేట్. రేపటి తర్వాత ఏంటంటే కొన్ని కంపెనీస్ పైకి వస్తున్నాయి, నిఫ్టీలోకి వస్తున్నాయి, నిఫ్టీ 50లోకి. అవి ఏంటంటే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో, అట్లాగే మ్యాక్స్ హెల్త్ కేర్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, బజాజ్ ఫిన్సర్వ్ ఒకటి, ఐటీసీ. ఈ 5 కంపెనీలు వచ్చేసి పైకి వస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లోస్ చాలా ఈ స్టాక్స్లోకి ప్యాసివ్స్ అన్ని కొనబోయినప్పుడు ఆబ్వియస్లీ కొనడానికి వచ్చినప్పుడు ఎక్కువగా కొనడానికి మార్కెట్లో బయింగ్ వచ్చినప్పుడు ప్రైజింగ్ కూడా కొంచెం క్యాప్చర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. అండ్ సైమల్టేనియస్లీ దీంతో పాటు ఈ కంపెనీస్ ఇంకొక 15-20 రోజుల్లో అక్టోబర్ 1st వీక్ నుంచి 3rd వీక్ లోపల రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాయి. సో ఎవరైనా ఎంటర్ చేస్తే ఏంటంటే ఈ క్యాప్చరు ప్లస్ అదొకటి కూడా షార్ట్ టర్మ్లో 15 days నుంచి 1 monthలో మంచి డీసెంట్ రిటర్న్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇందులో తీసుకుంటే ఐటీసీఏగా అనుకోండి, ఇండిగో కూడా మంచి ట్రావెలింగ్ సీజన్ ఇప్పుడు. సో షేర్స్ బాగా పర్ఫామ్ చేసే ఉంది. Q2 కూడా బాగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాగే కొన్ని కంపెనీస్ డౌన్ కూడా వెళ్తున్నాయి. వాటికి యూజువల్లీ ఏమవుతుంది అంటే వాటి నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఎంట్రీ ఎట్లా అవుతున్నాయో పైకి వెళ్ళినప్పుడు కిందికి వచ్చినప్పుడు కంపెనీస్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఉన్న ప్యాసివ్ ఫండ్స్ అమ్మేస్తాయి. సో అలాంటప్పుడు వాటిలో ప్రెషర్ కూడా కావచ్చు అనమాట. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ మాత్రం నిఫ్టీ 50లో మాత్రం ఇండస్ ఇండ్ బ్యాంక్ కిందికి వెళ్ళిపోతుంది. అట్లాగే హీరో మోటార్ కార్ప్ కూడా కిందికి వెళ్తుంది. సో ప్రైస్ ప్రాబబ్లీ ఎవరైనా ఉంటే మాత్రం 1 or 2%, 3% డౌన్ అయిన అవకాశాలు, ఎందుకంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, వీటి నుంచి ఎగ్జిట్ అవుతాయి కాబట్టి. సో దీంతో పాటు మనం లెట్స్ నెక్స్ట్ 50కి వద్దాం. సో అక్కడ చూసుకుంటే ఏమిటంటే సోలార్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇంజనీర్స్ ఇండియా ఒకటి, మజ్గావ్ డాక్, హిందుస్థాన్ జింక్, ఇవన్నీ కూడా నెక్స్ట్ 50లోకి రాబోతున్నాయి.
యాక్చువల్లీ ఇవి చూస్తే ఈ స్టాక్స్ అన్నీ లాస్ట్ 1 or 2 months బాగా పర్ఫామ్ చేశాయి. మెటల్స్లో హిందుస్థాన్ జింక్ వండర్ఫుల్గా చేసింది, షిప్పింగ్ మళ్ళీ కేమ్ బ్యాక్, అందుకే మస్గాడాకు బాగా వచ్చింది. అండ్ బోత్ సోలార్ ఇండస్ట్రీస్ విచ్ ఈజ్ ఇన్ డిఫెన్స్ మల్టిపుల్ సెక్టర్లో ఉంది, ఇంజనీర్స్ అండ్ ఈఐఎల్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. సో ఇవన్నీ కూడా ఫ్రెష్ బై రాబోతున్నాయి. వీటిలో కూడా ఎవరైనా ఇన్వెస్టర్స్ చేయాలనుకుంటే ఎస్పెషల్లీ ఇక్కడ మస్గాడాక్ కానీ సోలార్ ఇండస్ట్రీస్ కానీ ఇవి దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఈవెన్ ఇంజనీర్స్ ఇండియా కూడా ఇస్తూ ఉంది. సో 1.5 month కోసం 2 రకాలుగా క్యాప్చర్ చేసుకోవచ్చు మన క్వార్టర్లీ రిజల్ట్స్వి, ప్లస్ సైమల్టేనియస్లీ ఇది కూడా క్యాప్చర్ చేసుకొని మంచి లాభాలు పొందాలనుకుంటే మాత్రం ఇన్వెస్టర్స్ కొంచెం స్టడీ చేసుకొని వాళ్ళ అడ్వైజర్స్ యొక్క సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆల్సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు పుష్ అవ్వచ్చు. అవి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, స్విగ్గీ కొంచెం ప్రెషర్లోకి రావచ్చు. సో ఆన్ ద హోల్ తీసుకుంటే వీటి వల్ల ఒక 300 నుంచి 400 మిలియన్ డాలర్ల అంటే 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు చేతు ప్యాసివ్స్ వల్ల మారుతాయి అన్నమాట. వీటిలో సెక్టర్ వైజ్ ఏమైనా డిఫరెన్షియేట్ చేయగలమా, లేకపోతే ఇండివిజువల్? ఇక్కడ సెక్టర్స్ సంబంధం ఉండదు, ఎందుకంటే రీజింగ్ బ్యాంకింగ్ పెరుగుతుంది, ఐటీ అలా ఏముండదు. ఇక్కడ స్టాక్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని బట్టే ఈ ఇండెక్స్ కంపోజిషన్ అనేది మారుతూ ఉంటుంది. సో ఒక స్టాక్ బాగా పర్ఫామ్ చేసిందంటే మాత్రం ఆ స్టాక్ పైకి వెళ్తుంది, ఏదైతే స్టాక్ ఆ క్వార్టర్లో బాగా పర్ఫామ్ చేయకపోతే కిందికి వస్తుంది అనమాట. వెరీ సింపుల్. ఇక్కడ ఆ పర్ఫార్మెన్స్ కూడా ఓన్లీ స్టాక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మార్కెట్, నాట్ కంపెనీ పర్ఫార్మెన్స్. అండర్లైన్ కంపెనీ బాగా పర్ఫామ్ చేయొచ్చు, బట్ నీ స్టాక్ పర్ఫామ్ చేయకపోతే ఆ క్వార్టర్కి నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి మొత్తం మారిపోతుంది అన్నమాట పరిస్థితి. సో ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోటి నిఫ్టీ బ్యాంక్లో మీరు అన్నట్టు కొన్ని ఇండివిజువల్ కంపెనీస్ కూడా మారుతాయి. సిపిఎస్సి ఇండెక్స్ అని ఉంది, అందులో పవర్ గ్రిడ్ యాడ్ అయింది, దానివల్ల కొత్తగా ఫ్లోస్ వస్తాయి. సో కొన్ని కంపెనీస్ మిడ్ క్యాప్ 150 ఉంది, ఇంకొక ఇండెక్స్ ఉంది, అందులో మీరు చూసుకుంటే గ్లాండ్ ఫార్మా, బంధన్ బ్యాంక్, మదర్సన్ సుమి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి. సో వీటికి కూడా మంచి అడ్వాంటేజ్. ఎవరైనా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో ప్లే చేయాలనుకుంటే కొత్తగా మాత్రం గ్లాండ్ ఫార్మా, బంధన్ బ్యాంక్ కూడా బాగా ఉన్నాయి, అండ్ మదర్సన్ సుమి కూడా. సో ఏంటంటే ఇది ఈ పర్పస్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి. ఎందుకు అంటే ఈ ఎన్ఎస్సి కానీ మన నిఫ్టీ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, ఈవెన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ప్రతి క్వార్టర్కి మారడం అనేది కూడా ఒక ఆపర్చునిటీయే. సో దీన్ని కూడా చాలామంది ఇన్వెస్టర్స్ క్యాప్చర్ చేసుకుంటారు. ఏ కంపెనీస్ ముందే తెలుస్తుంది మనకి రఫ్లీ, ఎందుకంటే ఒక్కరోజు పర్ఫార్మెన్స్తో క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ మారదు. కాబట్టి మనం ఇప్పుడే కొంచెం కరెక్షన్ ఉన్నప్పుడే ఆర్ మంచి టైంలో చేస్తే అడిషనల్గా ఈ ప్యాసివ్ ఫండ్స్ అన్నీ కొనడం అమ్మడం చేస్తాయి. కాబట్టి సడన్గా ప్రైస్ ఒక ఫ్యూ డేస్ కానీ ఫ్యూ వీక్స్ కానీ తేడా ఉంటుంది, ఆ టైంలో మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది యూజువలీ లో రిస్క్, బికాజ్ మీకు తెలుసు అన్నీ కొంటాయని. సో ఇట్స్ నాట్ అంటే హ్యూజ్ రిస్కీ బెట్స్ కావు. అండ్ యూజువల్లీ మంచి పర్ఫామ్ చేసిన కంపెనీసే పైకి వెళ్తున్నాయి. కాబట్టి యూజువల్లీ మంచిగా పర్ఫామ్ చేసినవి టెన్ టు కీప్ డూయింగ్ వెల్. సో అందుకోసం ఇది ఒక లో రిస్క్ స్ట్రాటజీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇట్లాంటి రీజింగ్లో ఇప్పుడు చెప్పిన డిస్కషన్ కావాలంటే ఒకసారి స్టడీ చేసుకొని ఏ కంపెనీస్ పైకి వెళ్తున్నాయో వాటిని తీసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో కిందికి వెళ్ళే కంపెనీస్ ఉంటే చూసుకొని యావరేజ్ చేసుకొని ఎగ్జిట్ అవ్వండి. సో దట్ వే ఈవెన్ ఇట్లాంటి చిన్న మెథడ్ని కూడా పట్టుకొని లాభాలు పొందొచ్చు. వండర్ఫుల్ సార్. బట్ కొంచెం డీప్ అనాలిసిస్ అయితే ఇందులో ఉంది. అండ్ ఇలాంటి అనాలిసిస్ మీరు ఇన్కేస్ మేము ఆ ప్రొఫెషన్ కాదు, బట్ మాకు ఇలా ప్యాసివ్ ఇన్కమ్ ఇలా దీంట్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్ అనేవి, వాటికి కాల్ చేసి ఇమీడియట్గా అనిల్ గారిని సంప్రదించవచ్చు. యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ హీ విల్ గివ్ యూ బెటర్ సజెషన్ అండి. అండ్ డెఫినెట్లీ దీంట్లో గ్రోత్ ఉంది. ఇది ఒక ప్యాసివ్ గ్రోత్ కింద చూడండి. దానికి సంబంధించి అయితే ఒక ప్రొఫెషనల్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి.